హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? నా చిన్న బిజినెస్ కోసం నేను ప్రిపేర్ చేసుకునే బాదం పాలు రెసిపీ అండి. మన సబ్స్క్రైబర్ అడిగిన కారణంగా నేనైతే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ బాదం పాలు ప్రిపేర్ చేయటం కోసం నేను చేస్తున్న క్వాంటిటీకి తగినట్లు ఒక పెద్ద గిన్నెలో ఒక 6 లీటర్ల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ వాటర్ని ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను. మీరు తక్కువ మొత్తంలో చేస్తున్నట్లయితే స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు తక్కువ మొత్తంలోనే చేసేదాన్ని. మన షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. నా తర్వాత బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ అయినట్లు అనిపించిందండి. అంటే కొంచెం ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు అనిపించింది బాదం పాలు. అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2-3 ట్రిప్పుల నుంచి. ఇదిగోండి, ఇప్పుడు ఈ వాటర్ అనేవి మరగటం స్టార్ట్ అయ్యాయి కదండి. ఈ టైంలో మనం ఒక 3 లీటర్ల పాలు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి తగినట్లే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ తక్కువ మొత్తంలో చేసుకోవాలనుకున్నట్లయితే 1 లీటర్ పాలకి 2 లీటర్ల వాటర్ చొప్పున అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లోకి అయితే ఇంకా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టం. మనం బిజినెస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత వాటర్ పడక మానదండి. ప్యూర్ మిల్క్తో చేయాలంటే అవ్వదు కదా. మళ్ళీ ఇది మరిగేలోపు ఇంకా క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి మనకి సెట్ అవుతుందన్నమాట. ఇలా ఈ పాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలండి. పాలు కూడా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను పాలన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఈ పాలు నార్మల్గా షాప్లో కొన్న ప్యాకెట్ పాలేనండి. మీకు దగ్గరలో డైరీ ఉంటే మీరు ఆ పాలైనా వాడుకోవచ్చు. నాకు రెగ్యులర్గా ఆ పాలు అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిసారి బయటికి వెళ్ళటం కుదరదు కాబట్టి నేను టెట్రా ప్యాకులు తెచ్చి ఆ పాలు అయితే వాడుకుంటున్నానండి. ఇలా అనమాట. ఇప్పుడు మన పాలు మరగటం స్టార్ట్ అయిందండి. ఈ స్టేజ్లో మనం ఈ పాలకు తగినట్లుగా పంచదార అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను చేస్తున్న క్వాంటిటీకి నాకు 1 కేజీన్నర షుగర్ అయితే పట్టింది ఫ్రెండ్స్. 1 కేజీన్నర షుగర్ అయితే ఇందులో వేసి ఈ షుగర్ ఈ పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మూత పెట్టి ఇంకొంచెం మరిగే వరకు ఉంచుకోవాలండి. ఈలోపు మనం ఇంకొక ఐటెం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కస్టర్డ్ పౌడరు. నేను ముందు నుంచి చేస్తున్న ప్యాకెట్లో కొద్దిగా ఉందండి, అది కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీకి ఒక 6 పెద్ద స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్లు అయితే వేసుకున్నానండి. 6 పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇలా ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలండి. అదే పాల పొడి దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో చాలా ఈజీగా. ఆ పాల పొడి అయితే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. మనం ముందు కస్టర్డ్ పౌడర్ ఏ టేబుల్ స్పూన్తో అయితే వేసుకున్నామో అదే స్పూన్తో అయితే నేను పాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత ఇందులో కోవా పొడి అండి. ఈ కోవా పొడిని కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి ఇది కూడా. ఈ కోవా పొడి కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇప్పుడు ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మీరు మరుగుతున్న పాలైనా పోసుకోవచ్చు, లేదా కొద్దిగా వాటర్ అయినా పోసుకుని ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా స్మూత్గా కలిపేసుకుని మొత్తం పిండిలు కలిసిపోయిన తర్వాత దీంట్లోకి పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. నేను తొందరలో కొంచెం చల్లనీళ్ళు పోసేసానండి, అందుకని నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇదంతా మిక్స్ అవటానికి. మీరు మీ మరుగుతున్న పాలైనా పోసి కలుపుకోవచ్చండి. అప్పుడు మనకి చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది అనమాట. ఇదిగోండి, మొత్తానికి కలిపాను. ఇలా చక్కగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరిగే పాలల్లో అయితే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం పొయ్యి మీద పెట్టిన పాలు అయితే ఆల్మోస్ట్ మరగటం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఈ కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి, లేదంటే అక్కడక్కడ గడ్డలు కట్టేస్తుంది. మనం ఎక్కడ కలపటం ఆపేసి మాత్రం పోయకూడదు. ఇలా గరిటెతో కలుపుకుంటూనే పోసుకోవాలి. చూసారా నేను ఎలా పోస్తున్నానో, ఇలా అనమాట.
నేను తొందరలో ఉండి స్పూన్ పెట్టి కలిపేస్తున్నాను అండి. మళ్ళీ గుర్తొచ్చి స్పూన్ తీసేసి గరిటెతో కలుపుకుంటూ యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం దీంట్లోకి పోసేసి ఆ గిన్నెలో మరి కొంచెం పాలు పోసి కలిపి ఇందులోకి పోసేసుకున్నానండి. ఇలాగనమాట. ఇలా మొత్తం పోసేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మనమైతే ఇది మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే ఇందులో ఉన్న పచ్చిదనం పోయి పాలకి చక్కగా పట్టేస్తుందండి. చాలా చిక్కగా చాలా టేస్టీగా వస్తాయండి బాదం పాలు అయితే మాత్రం. చూసారా ఇలా అనమాట. మొత్తం ఇందులోకి పోసుకుని ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి లేదు పొంగిపోతాయి అనుకుంటే మూత పెట్టకుండా అయినా సరే మరిగించుకోవాలి. నేనైతే మూత పెట్టే మరిగించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా, ఏమైనా ఆకులు దుమ్ము లాంటివి పడతాయి అనేసి నేను మూత పెట్టి మరిగించుకుంటున్నాను. ఈలోపు ఎవరో వచ్చారని అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి అవి కాస్త పోయాయండి. కానీ ఇంకా చేసేదేముంది, మనం బయట చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు అవుతూ ఉంటాయి కదా, ఇలా అనమాట. అదిగోండి పోయినాయి చూసారా. ఎవరో వచ్చారు ఏంటి కనుక్కుందామని అటు వెళ్ళి ఇటు వచ్చాను అంతే అండి గ్యాప్. ఈలోపే పోయాయి. ఇలా చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని ఇప్పుడు మనం పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్లంతా యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ యాలకుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ షుగరు, ఒక 50 గ్రాముల యాలకులు వేసి మిక్సీ పట్టి ఉంచుకున్నాను నేను ముందుగానే. ఆ పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అంతే అండి. మనం ఇంకా పొయ్యి మీద నుంచి దించేసి బాదం పాలు చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని బిజినెస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఇంట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. వేడిగా అయినా చల్లగా అయినా బాగుంటాయి. నేను బిజినెస్ కోసం ప్యాకెట్లు చేయాలి కాబట్టి చల్లారిన దాకా పక్కన ఉంచుకున్నాను. ఇదిగోండి ప్యాకెట్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా ఇబ్బంది అయిపోయిందండి. క్యాండిల్ మ్యాచ్ చేస్తుంటే చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకనేసి నేను ఈ చిన్న సీలింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ చిన్న సీలింగ్ మిషన్ మీద నాకు పని కొంచెం ఫాస్ట్గా అవుతున్నట్లు అనిపించిందండి. ఈ సీలింగ్ మిషన్ తెచ్చుకున్న తర్వాత నేను పెప్సీలు కూడా, మన లాంగ్ పెప్సీలు ఉంటాయి కదా స్టిక్ లాగా, అదే పొడుగ్గా ఉంటాయి కదా, అవి కూడా చేస్తున్నాను. అదైతే కోలా ఫ్లేవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే బాదం పాలు చూపిస్తున్నాను మీకు, చూసేయండి. ఇదిగోండి ఇలా మొత్తం ప్యాకెట్లో ఎంత పడతాయో అంత క్వాంటిటీకి తగినట్లే యాడ్ చేసుకుని ఇలా సీల్ చేసేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టించేయటమేనండి. చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ అయితే. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దబ్బా. అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, మీరు చేసే కామెంట్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుందండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన బాదం పాలు అయితే మొత్తం ప్యాకెట్లు చేయటం పూర్తయిందండి. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి ఇంకొక కవర్లో అయితే పెట్టుకుంటున్నానండి. డైరెక్ట్గా అలా ఫ్రీజర్లో పెట్టేయచ్చు, కానీ అంత కిందకి నేను వంగి తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అందుకని ఇలా కవర్లో పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి గడ్డ కట్టిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు శాంపుల్గా ఈ గ్రేప్ ఫ్లేవర్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా గట్టిగా ఐస్ లాగా ఉంటాయి అన్నమాట. నచ్చినాయా మీకు?